ఇక్కడి నుంచి ముందు మనం ఇలా వెళ్తాం, దాని తర్వాత ఇటు వస్తాం. ఫైనల్గా ఏంటంటే వాట్ హ్యాపెండ్ టు యూ? నేను ట్రైన్ మిస్ అయిపోయానండి. ట్రైన్ మిస్ అయిపోతే అందులో పెద్ద విశేషం ఏముందండి? ఇక్కడి నుంచి ప్రతి 6 గంటకి ఒక ట్రైన్ ఉంటుంది. కాదండి, ఆ ట్రైన్లో నా కాబోయే ఫియాన్సీ ఉందండి. వాట్ డూ యూ మీన్? కాబోయే వైఫా? అంటే మీకు ఇంకా అది సరేనండి. ఇంతకీ మీరు మీ కాబోయే భార్యతో ఈ రూట్లో ఈ ట్రైన్లో ఎందుకు వెళ్తున్నారండి? పోని వెళ్ళారే అనుకుందాం. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాకు అసలు అది ఏం అర్థం కావట్లేదు కదండి నా బాధ. ట్రైన్లో ప్రపోజ్ చేసుకుని రింగులు మార్చుకుందాం అనుకున్నామండి. అంటే మీరేంటి ట్రైన్లో వెళ్తూ ప్రపోజల్ చేసుకుంటూ రింగులు మార్చుకుంటూ? అబ్బా సూపర్ అండి, మామూలుగా లేదు. ఈ టైంలో మీరు ఇంత రొమాంటిక్గా ఆలోచిస్తున్నారంటే గ్రేట్ అండి మీరు. ఇంతకీ ఎన్నాళ్ళలో ఏంటి మీది? నాకే సిగ్గేస్తుందండి. గత 20 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. అబ్బా ముసలాయన బాగా సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడే ఎలా ఉన్నాడంటే ముసలోడు వయసులో ఎలా ఉండేవాడు. ఇంతకీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ట్రైన్ వెళ్ళిపోయింది, బాగానే ఉంది. అసలు మీరు ఇక్కడ దిగటమే తప్పు. అసలు ఎందుకు దిగారు ట్రైన్ ఇక్కడ చెప్పండి? అంతా నా కర్మ అండి. మ్యాగజైన్ కొందామని దిగానండి. ప్రియురాలతో పోతూ మ్యాగజైన్ కొనాల్సిన అవసరం వచ్చింది. సరేనండి, ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు అయితే? కొద్దిగా మీరు నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తే ఆ ట్రైన్ క్యాచ్ చేసుకుంటాను. అలా చేస్తే మీరు నా ప్రేమ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మాస్టారు, ఇంతకీ విషయం ఏంటంటే మేము ఇటు వెళ్తున్నాం, మీరేమో మమ్మల్ని ఇటు తీసుకెళ్ళి నెక్స్ట్ స్టేషన్లో డ్రాప్ చేయమంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఏమంటారు? లేట్ అవుతుంది సార్. మనకు లేట్ అవుద్దా? మరేం చేద్దాం? సార్ ప్లీజ్ సార్. ముసలోడు బాగా గోల్ చేసేస్తున్నాడు. సరే రండి, ఏం చేస్తాం? అలా వెళ్ళి ఆ బ్యాక్ సీట్లో కూర్చోండి. పదండి అక్క. భలే దవులుకున్నాడు ఈయన మనకి. రే బాబు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినలేనా? ఏంటా స్పీడ్? వాట్ డూ యూ మీన్? ఇంటర్నేషనల్ డ్రైవర్ని, పక్కా అమెరికన్ లైసెన్స్ హోల్డర్ని. అర్థమైందా? మరేం లేదు, ఆ లైసెన్స్ ఢిల్లీలో సెట్ చేశారేమని డౌట్గా ఉంది. యువర్ గారు, మా వాడు పక్కా డ్రైవింగ్ ప్రొఫెషనల్. దేనిలో ప్రొఫెషనల్? స్పీడ్ రేసింగ్లోనా? అయ్యా నాయర్ గారు, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. క్షణాల్లో మిమ్మల్ని నెక్స్ట్ స్టేషన్లో దించేస్తాం. మిగతా ప్రయాణం అంతా హ్యాపీగా మీ డార్లింగ్తో సరదాగా కంప్లీట్ చేసేయచ్చు. ఓరి మీ బెండబాడా, ఈ స్పీడ్లో ఎలా వెళ్తే నన్ను కాదు నా శవాన్ని తీసుకెళ్ళి అప్పచెప్తారు దాన్ని. మీరు మమ్మల్ని నమ్మండి సార్, ఈ స్పీడ్ అంతా మీ ప్రేమను కలపటానికే. మీరంత వరీ కాకండి. ఏంటి నన్ను కలిపేది? మీ స్పీడ్ చూస్తుంటే నన్ను పరలోకంలో కలిపేసినట్టున్నారు. యుఆర్ గారు, ఇప్పుడు ఈ రైట్కి తిరగగానే మనకి రైల్వే స్టేషన్ వస్తుందండి. ఆ స్టేషన్ రావంగానే మీరు దిగి అర్జెంటుగా పరిగెత్తుకెళ్ళిపోతే ఓ పని అయిపోతుందండి. నా పేరు యుఆర్ కాదు, నాయర్. బాబు ఏదో ఒకట్లేండి మీ పేరు. దిగి పరిగెత్తండి, లేదంటే మీ డార్లింగ్ వెళ్ళిపోతుంది ముందుకి. అమ్మయ్యా, ఒక తుఫాను వదిలిపోయినట్టుందండి ఇంత దిగంగానే. అసలు డ్రామా ఇప్పుడు మొదలవుతుంది ఆయనకు. అవును మరి, ఈయన చేసిన పనికి జీవితాంతం డబ్బులు కాయడానికి రెడీ అయిపోవాలి. ఈ ట్రైన్ మిస్ అయినందుకు ఆనందపడకుండా ఇతను ఎందుకు చేజింగ్ ఇస్తున్నాడో నాకైతే అర్థం కాదు. ఏం చేజింగ్? వెనకాతలు పరిగెట్టుకు వస్తున్నట్టున్నాడు చూడండి. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో. ఏమైందండి నాయర్ ఏం గారు? చెప్పంటారు సార్, నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ మూవ్ అయిపోయింది. అబ్బా, ఎంత పని జరిగిపోయింది నాయర్ గారు. మీ దరిద్రం అంతా మీరు అన్నట్టు మీ నెత్తినే ఉన్నట్టుందండి. ఏమనుకోకుండా కొద్దిగా నెక్స్ట్ స్టేషన్లో దింపేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే కానివ్వండి, ఏం చేస్తాం. దీనమ్మ ఈ ట్రైన్ మరి రాకెట్ ఫ్యూల్తో నడుస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ నీకు తొక్కల ఫార్మాలిటీస్ ఎందుకు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం థ్యాంక్స్ వేసుకుంటున్నారు మీరు మమ్మల్ని బాగానే. ఇదేంటండి, కార్ ఏంటి ఎక్కడ ఆపేస్తున్నారు? వాష్రూమ్ సార్, వీడికి అర్జెంటుగా వస్తుందట. మీరు వాష్రూమ్ అంటూ ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తే అక్కడ ట్రైన్ ఆగదు కదండి మన కోసం. యుఆర్ గారు, ట్రైన్ ఆగుతుందో లేదో తెలియదు కానీ ఒక్కసారి ఇది రావటం మొదలైతే ప్రపంచం కోసం ఇంక ఇది ఆగదు సార్. పోసేయాల్సిందే. మీరు కాసేపు వదిలేస్తే ఒక్క నిమిషంలో పని పూర్తి చేసుకొచ్చేస్తారు. అయిపోయిందా? రా త్వరగా రా, ట్రైనింగ్ టైం అయిపోతుంది. నువ్వు అలా బయట నిలుచుని దొబ్బుతూ ఉంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రావడం లేదు. కాసాపు. లేకపోతే లోపల ఏం చేస్తున్నావు? బయటకు వచ్చాయి. త్వరగా రారా బాబు, ట్రైనింగ్ టైం అయిపోతుందిరా. ఈయన బాధలు చూడండి ఎలా ఉన్నాయి.
ఇదిగో చూసారా, మాటల్లోనే స్టేషన్ వచ్చేసింది. కమాన్ కమాన్, త్వరగా దిగండి మరి. అయ్యయ్యో, ట్రైన్ వెళ్ళిపోతుందండి, ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుందండి. నాయర్ గారు, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది కాదు, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. అంటే మరి ఎక్కడ వాష్రూమ్ కనబడితే అక్కడ పోసుకోవడానికి రెడీ అయిపోతే ట్రైన్ అవుతుందా? మరి మిస్ అవ్వమా? బాగా చెప్పారండి. మీ ట్రైన్ వెళ్ళిపోతుందని మేము ఒగ్గబట్టు కూర్చోవాలా? ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఎలా అయిపోయిందో, చూడండి ఎంత దారుణం అయిపోయిందో. ఓన్లేండి, ఆ నెక్స్ట్ స్టేషన్లో డ్రాప్ చేస్తాంలేండి. ఊరికే నసపెట్టకండి మీరు. సర్లేండి. అబ్బా సర్లేండా, మీరు మా కారు ఎక్కినట్టు లేదు, మేము మీ కారు ఎక్కినట్టు ఉంది. ఏంటి యువర్ సార్ అలా బాధగా ఉన్నారు? మీరేం వరీ కాకండి, మీ ఫైనల్ డెస్టినేషన్ చేరుస్తాం కదా వెళ్ళేలోపు. నా పేరు యూఆర్ కాదు, నాయర్. ఓకే ఓకే, అంతలా ఫీల్ అవ్వకండి. అప్ అండ్ డౌన్స్ అనేవి అందరి లైఫ్స్లో ఉంటాయి. ట్రస్ట్ మీ లైఫ్లో కూడా ఒక మంచి రోజు వస్తుంది. నాకు ఎప్పుడూ ఇంతే. నేను కోరుకున్నది ఎప్పుడూ జరగలేదు లైఫ్లో. నన్ను నా బ్యాడ్ లక్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అసలు యువర్ గారు, మీది బ్యాడ్ లెక్క అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఫారెన్ ల్యాండ్లో మేము ఇండియన్స్వి మీకు ఎందుకు కనిపిస్తామండి? అదే మీకు గుడ్ లక్ అనుకోవాలి. అంతేలే, అది కరెక్టే. సర్లేండి, ఇంకా విషయం పక్కన పెట్టండి. చాలా ఆకలిగా ఉంది. ఈ కడుపుని కాస్త మెయింటైన్ చేద్దాం. ఎక్కడైనా చూసుకొని ఆగి కాస్త ఏమైనా తిని బయలుదేరదాం. నో 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 నో, ఫుడ్ వద్దు, పాడు వద్దు. ఈ స్టేషన్ మిస్ చేసుకుంటే నాకు ఇంకో అవకాశం దొరకదు. రిలాక్స్ సార్, నెక్స్ట్ స్టేషన్ హై మౌంటైన్స్లో ఉంది. ట్రైన్ స్లో అయిపోతుంది. అక్కడ చేరేదానికి 1 అవర్ పడుతుంది. మనం కారులో అక్కడ పోవడానికి 30 మినిట్సే పడుతుంది. ఇదేదో మంచి ఫుడ్ పాయింట్లా ఉంది. ఇక్కడ పక్కకి తీసి ఆపేసిద్దు. కాస్త ఏమైనా తిని మళ్ళీ బయలుదేరదాం. నాకు తెలుసు, ఈ వాష్రూమ్లు అంటూ, ఫుడ్ అంటూ, తోలంటూ, తొక్కంటూ నా కొంప ముంచుతారు మీరు. అవన్నీ పక్కన పెట్టండి సార్. ఆ తెల్ల పాపం చూడండి, ఎంత బాగా సిగరెట్ కాలుస్తుందో. చూసి ఎంజాయ్ చేయండి. నాయర్ గారు, మీరు మేడం గారికి ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఇందాకటి నుండి ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో. పొద్దుటించి చేస్తూనే ఉన్నానండి, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. బాగా కాలినట్టుంది ఆవిడకి. టెక్స్ట్ మెసేజ్లు కూడా పెడుతున్నాను. అయినా నో యూజ్ అనమాట. రింగు తొడుగుతానని చెప్పి ఇలా దెబ్బేసేస్తే ఏమవుతుంది సార్? కంగ్రాచులేషన్స్ అండి నాయర్ గారు. మీ కాల్స్ ఆవిడ తీయట్లేదంటే మీరు కొత్తగా పెళ్లి చేసుకోకర్లా. ఆల్రెడీ యూ హ్యావ్ బికమ్ వైఫ్ అండ్ హస్బెండ్స్. పెళ్ళాలే అలా బిహేవ్ చేస్తారు. ఇంతకీ కేరళలో ఎక్కడ సార్ నాయర్ గారు మీది? కొచ్చియేనండి. కొచ్చి అంటే ప్రాపర్ కొచ్చినా లేకపోతే కొండల్లోకి? కొచ్చియే, బ్యాక్ వాటర్స్తో లోపలికి బాగా వెళ్ళాలి. యూఆర్ సార్, ఇందాక మన సిద్ధు చెప్పాడు కదా, ఆ హై టెరైన్లో ఒక రైల్వే స్టేషన్ ఉందని. ఇప్పుడు వచ్చేస్తుంది ఆ రైల్వే స్టేషన్ మీకు. మీరు రెడీగా ఉండాలి. ఆల్మోస్ట్ ఐ థింక్ నెక్స్ట్ 4-5-6 మినిట్స్లో వచ్చేస్తుంది సార్. ఇక మీరు రెడీగా ఉండాలి దూకేయటానికి. ఓకే ఓకే అండి. సార్ నా ఫోన్ కనబట్టలేదు సార్. కనిపించకపోవడం ఏంటండి, సరిగా వెతకండి. ఎక్కడో ఉండుంటుంది, ఎక్కడో పెట్టుంటారు. లేదు సార్, మన కాఫీ తాగిన చోట మర్చిపోయినట్టున్నాను సార్. కొంప దుబ్బారండి మీరు. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి రావాలంటే ఇంకొక ½ అవర్ పడుతుందండి. అంటే ఈ స్టేషన్ కూడా హుష్కాక్ అయిపోయినట్టే మనకి. ఈ స్టేషన్ కూడా మిస్ అయిపోయిందండి. ఏంటో నా బతికేంటో. నేను పుట్టడమే దురదృష్టంతో పుట్టానండి. మీరు చెప్తే నమ్మట్లేదు. సరే, ఇక చేసేదేముందిలేండి. ఎలాగూ మాకు తప్పేటట్లేదు. నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తానులేండి. భయపడకండి, ఊరికే గాబరాగా ఉన్నారు. నాయర్ గారు, ఇక్కడ ఇంకో విషయం ఉంది. నెక్స్ట్ స్టేషను మిసోలా. అది ఒక పెద్ద జంక్షను. అక్కడ ట్రైన్ 10 నిమిషాలు ఆగుద్ది. మనకి ఇంకా ఒక 1 అవర్ టైం ఉంది ఇక్కడి నుంచి వెళ్ళటానికి. సో 100% మిసోలాలో మీ ఆవిడని కలుసుకుంటారు. ఇక దాని గురించి మీరు వరీ కాకండి. యువర్ గారు వింటున్నారా లేదా? నా పేరు యూఆర్ కాదు, నాయర్ అండి. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఆవిడ నన్ను అసహించుకుంటుంది. మనం ఫోన్ అక్కడ విడిచిపెట్టినప్పుడు 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసి ట్రై చేయండి సార్. ఎందుకంత గాబరా పడుతున్నారు? మీరు ఒకసారి కాల్ చేయండి. చెయ్యికేమండి, చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. నా నెంబర్ బ్లాక్ చేసేసింది. సార్, మీలాంటి కష్టాలు పగలకు కూడా రాకూడదు సార్.
రిలాక్స్. మీరు ఎన్నైనా చెప్పండి, నేను పుట్టడం బ్యాడ్ లక్తో పుట్టాను. నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. సార్ బ్యాడ్ లక్ అని అనుకోకండి సార్. ఈ ప్రాంతంలో ఫోన్ పోయి దొరికిందంటే అది మీ అదృష్టం. అలాగే మీ లవ్ కూడా మీకు దొరుకుతుంది. బీ పాజిటివ్. ఈ ఫోన్తో ట్రై చేయండి. ఇప్పుడు రింగ్ అవుతుంది. అయ్యో మళ్ళీ కట్ అయిపోయింది. ఏంటో నా బతికెలా అయిపోయింది. యూఆర్ గారు, ఇదిగో మిసౌలో స్టేషన్కి వచ్చేసాం. మీరు త్వరగా దిగి లగెత్తండి. మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Best of luck. మీరంతా నా పాలిట విష్ణుమూర్తులు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. అమ్మయ్య, మొత్తానికి పని జరిగిపోయింది. నాయర్ని ట్రైన్ ఎక్కించేశాం. ఇది మనకు కూడా మంచి అనుభవమే. ట్రైన్ని చేంజ్ చేస్తూ వెదవది ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి పోతూ అతను ట్రైన్ ఎక్కించడం మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ విషయం చెప్పుకోవాలి మనం. నాయరు బేసిక్గా చాలా మంచోడు. తను చూస్తే నాకైతే ఒక స్టేజ్లో జాలి అనిపించేది, ఒక స్టేజ్లో కోపం కూడా వస్తూ ఉండేది. అంతా బాగానే ఉంది కానీ పెళ్ళైపోయినాక ఈ జీవితం ఎంత మారిపోతుందో. అది కరెక్టే. ఎందుకంటే ఆయనకున్న ఉద్రేకానికి, ఆవిడకున్న పట్టుదలకి డెఫినెట్గా బాసు కష్టాలు పడతాడని అనిపిస్తుంది. నాయర్ ఫోన్ చేస్తున్నాడు. అర్జున్, అవునా? ఏదేది స్పీకర్ మోడ్ ఆన్ చేసి పెట్టు. ఏమైందో? బహుశా మనకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేస్తున్నాడేమో. అలా ఏం జరిగిందో ఇంతోటి. హలో నాయర్ గారు, వినబడుతుందా? ఎలా ఉన్నారు? ట్రైన్ ఎక్కేశారా? ఏం చెప్పమంటారు సార్, ఇక్కడ మళ్ళీ పెద్ద చిక్కు వచ్చి పడింది నాకు. ఏమైంది నాయర్ గారు? సత్య మేడం ఇక నువ్వు నాకు అక్కర్లేదు చీపో అన్నారా? అలా అన్నా బాగుండేది. మీరు నన్ను స్టేషన్లో డ్రాప్ చేశారా? మీరన్నట్టే ట్రైన్ రెడీగా ఉంది. నేను వెంటనే ఉత్సాహంగా ట్రైన్ ఎక్కేశాను. తీరా నా సీటు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నా ఫియాన్సీ లేదు. ఎవడో తెల్లోడు కూర్చుని ఉన్నాడు ఆ సీట్లో. సస్పెన్స్తో చంపేస్తున్నారు మాస్టారు. తర్వాత ఏమైందో త్వరగా చెప్పండి యువర్ గారు. అక్కడికే వస్తున్నానండి. ఆ తెల్లాడిని అడిగాను, అరే బాబు, ఈ సీట్లో ఒక ఆవిడ ఉండాలి కదా, ఆవిడ ఏమైంది అని అడిగాను. దాంతో వాడు ఆర్ యు నాయర్ అంటూ నన్ను చూసి వెటకారంగా నవ్వాడండి. నవ్వడా మరి? నవ్వితే నవ్వాడులేండి. పిడుగులాంటి వార్తోడు చెప్పాడు. ఆవిడ ముందు స్టేషన్లోనే దిగిపోయిందట. దిగిపోతూ నాయర్ అని ఒక ఇడియట్ వస్తాడు, వాడొస్తే ఇక జనంలో నాకు మొహం చూపించద్దని చెప్పి దిగిపోయిందట. అదండి నా పరిస్థితి. గడ్డు పరిస్థితి. చిన్న అనుమానం అండి, ఆవిడ పేరు సత్య అని మీకెలా తెలుసు? అదేనండి, ఇందాక కార్లో నా ఫోన్ తీసుకొని మీరు సత్య గారికి ఫోన్ చేశారు కదా, ఆ నంబర్ గుర్తుపెట్టుకొని ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఆవిడకి అప్పుడు మేము సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీ అవస్థలు, మీరు పడిన బాధలు అన్నీ చెప్పాం. ఆవిడ ఇప్పటికైతే కూల్ అయ్యారు. ఆవిడ బ్యాంక్ స్టేషన్లో దిగి మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఒకసారి ఆవిడని కలుసుకొని పండగ చేసుకోండి. ఓకే? పండగ చేసుకోండి. అమ్మయ్యా, కాస్త మనశ్శాంతిగా ఉందండి. ఏదైనా నా పాలిట మురుగన్లేనండి మీరు. అమ్మ బాబోయ్, మళ్ళా ఏదో వేస్తున్నారు మాకు. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనండి. ఇంతకీ యుఆర్ అంటే ఏమిటండి? యువర్ అంటే అంకుల్ రోమియో సార్. మొత్తం మీద మన నాయర్ గారి కథ సుఖాంతం అయిందన్నమాట. ఇలా Tell me what you are gonna do.